నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. మనందరికీ ఒక అలవాటు ఉంది. ఒంట్లో నలతగా ఉన్న, చిన్న గాయమైన వెంటనే మెడికల్ షాపుకో లేదా డాక్టర్ దగ్గరికో పరిగెత్తుతాం. కానీ మీరు ఎప్పుడైనా ఒక్క నిమిషం ఆగి ఆలోచించారా? మీ చర్మం మీద ఒక చిన్న గీత పడితే కొన్ని రోజుల్లోనే ఆ గాయం మచ్చ కూడా లేకుండా ఎలా మాయమవుతోంది? విరిగిన ఎముకను డాక్టర్ కేవలం ఒక కట్టు కట్టి వదిలేస్తే అది మళ్ళీ ఎలా అతుక్కొంటుంది? ఆ అతుకు వేస్తున్నది ఎవరు? ఆ కణాలను మళ్ళీ పుట్టిస్తున్నది ఎవరు? ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. మన ఆధునిక వైద్యం అభివృద్ధి చెందకముందే వేల ఏళ్ల క్రితమే మన భారతీయ ఋషులు ఒక గొప్ప సత్యాన్ని చాటి చెప్పారు. చరక సంహితలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. శరీర మాంద్యం ఖలు ధర్మ సాధనం. అంటే ఈ విశ్వంలో మనం ఏ ధర్మాన్ని పాటించాలన్నా, ఏ విజయాన్ని సాధించాలన్నా దానికి మూల సాధనం మన శరీరమే. ఈ శరీరం కేవలం రక్తం, మాంసం ఉన్న ఒక ముద్ద కాదు. ఇది ఒక అత్యుత్తమైన మేధస్సు కలిగిన సజీవ యంత్రం. వైద్యుడు కేవలం మీ శరీరానికి బయట నుంచి ఒక తోడ్పాటును మాత్రమే అందిస్తారు. కానీ లోపల అసలైన వైద్యం చేసేది మాత్రం మీ శరీరంలోని స్వస్థతా శక్తి మాత్రమే. మన పూర్వీకులు శరీరాన్ని ఒక దేవాలయంతో పోల్చారు. ఎందుకంటే ఒక దేవాలయంలో దైవం ఎలాగైతే రక్షిస్తుందో మన దేహంలో ప్రాణశక్తి అలా రక్షిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే 3 దోషాలు ఉంటాయి. ఇవి కేవలం పేర్లు కావు. ఇవి మన శరీరంలోని జీవక్రియలను నడిపించే 3 ప్రధాన శక్తులు. వాతము అంటే కదలిక, పిత్తము అంటే రూపాంతరం లేదా జీర్ణం, మరియు కఫం అంటే నిర్మాణం. ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడు మన శరీరం ఒక అజేయమైన కోటలా మారుతుంది. ఏ రోగమైనా సరే అది మన శరీరంపై దాడి చేసినప్పుడు అది శత్రువు అని మనం భయపడతాం. కానీ ఆయుర్వేదం దృష్టిలో రోగం అనేది ఒక శత్రువు కాదు. అది శరీరం మనకు పంపే ఒక హెచ్చరిక. మీ లోపల ఏదో తప్పు జరుగుతోంది అని చెప్పడానికి శరీరం చేసే ప్రయత్నమే ఆ రోగం. ప్రాచీన గ్రంథం చరక సంహితలో రోగా సర్వేపి మందాగ్నో అని చెప్పారు. అంటే ప్రపంచంలోని సమస్త రోగాలకు మూల కారణం మన శరీరంలోని అగ్ని బలహీనపడటమే. ఈ అగ్ని అంటే కేవలం జీర్ణశక్తి మాత్రమే కాదు, కణాల స్థాయిలో జరిగే శక్తి మార్పిడి. ఈ అగ్ని బలంగా ఉన్నంత కాలం ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా మనల్ని ఏమీ చేయలేవు. ఇప్పుడు దీనిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరంగా చూస్తే సైన్స్ దీనిని హోమియోస్టాటిస్ అని పిలుస్తుంది. అంటే శరీరం తనను తాను ఎప్పుడూ ఒక సమతుల్య స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మీకు జ్వరం వచ్చిందంటే దానర్థం మీ శరీరం అనారోగ్యానికి గురైందని కాదు. లోపల ఉన్న ఏదో ఇన్ఫెక్షన్ను చంపడానికి మీ అంతర్గత వైద్యుడు శరీర ఉష్ణోగ్రతను పెంచాడని అర్థం. ఇది మన శరీరంలోని డిఫెన్స్ మెకానిజం. మన రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలు యుద్ధ వీరుల్లా పోరాడుతుంటాయి. చర్మం కట్ అయినప్పుడు ప్లేట్లెట్స్ వచ్చి అక్కడ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇదంతా ఏ డాక్టర్ చెప్పకుండానే, ఏ మందు వేయకుండానే సెకండ్ల వ్యవధిలో మన కణాల స్థాయి లోపల జరుగుతుంటుంది. ఆలోచించండి, ఇంతటి అద్భుతమైన శక్తి మనలోనే ఉన్నప్పుడు మనం ఎందుకు నిరంతరం బలహీనంగా ఫీల్ అవుతున్నాం? ఎందుకు మనం మందులపై అంతగా ఆధారపడుతున్నాం? దీనికి కారణం మనం మన లోపల ఉన్న ఆ స్వస్థతా శక్తిని లేదా ఇన్నర్ హీలర్ను నిద్రపుచ్చడమే. ఆయుర్వేదంలో మరొక గొప్ప సూత్రం ఉంది. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం చ. అంటే ఆరోగ్యంగా ఉన్నవాడి ఆరోగ్యాన్ని కాపాడటం మొదటి లక్ష్యం అయితే రోగి యొక్క వ్యాధిని నయం చేయడం రెండో లక్ష్యం. కానీ దురదృష్టవశాత్తు మనం రెండో దాని మీద పెట్టిన దృష్టి మొదటి దాని మీద పెట్టడం లేదు. మన శరీరం తనను తాను నయం చేసుకోగలదు అన్న నమ్మకం మనలో తగ్గుతోంది. మన శరీరానికి ఒక అద్భుతమైన రీజనరేటివ్ పవర్ ఉంది. కాలేయం తనను తాను మళ్ళీ నిర్మించుకోగలదు. ఊపిరితిత్తులు తమను తాము శుభ్రం చేసుకోగలవు. మెదడులోని నరాలు కూడా కొత్తగా ఏర్పడగలవు. ఈ శక్తిని మేల్కొల్పడమే అసలైన రహస్యం. ఈ వీడియోలో మనం ముందుకు వెళ్లే కొద్దీ మన శరీరంలో ఉండే ఓజస్సు అంటే ఏమిటో, మన ప్రాణశక్తిని ఎలా పెంచుకోవాలో, మరియు వేల ఏళ్ల నాటి భారతీయ ఋషులు చెప్పిన జీవన సూత్రాలు ఆధునిక సైన్స్తో ఎలా ఏకీభవిస్తున్నాయో లోతుగా తెలుసుకుందాం.
మీ శరీరం పట్ల మీకు ఉన్న గౌరవం ఈ రోజు నుంచి మారిపోబోతుంది. ఎందుకంటే మీరు కేవలం ఒక మనిషి కాదు, మీరు ఒక అద్భుతమైన సజీవ వైద్యశాల. ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా చూడండి. మన శరీరంలో నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బయటి ప్రపంచం నుంచి వచ్చే వైరస్లు, బ్యాక్టీరియాలు మాత్రమే కాదు, మన లోపల పుట్టే మలినాలు కూడా మనల్ని రోగాల పాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. కానీ ఆయుర్వేదం ప్రకారం మనల్ని కాపాడే 3 మహాశక్తులు మనలోనే ఉన్నాయి. అవి అగ్ని, ఓజస్సు మరియు ప్రాణం. ముందుగా అగ్ని గురించి మాట్లాడుకుందాం. ఆయుర్వేదంలో జఠరాగ్నికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఇది కేవలం మనం తిన్న అన్నాన్ని అరిగించే శక్తి మాత్రమే కాదు, ఇది మన శరీరంలోని ప్రతి కణంలో ఉండే ఒక పరివర్తన శక్తి. ఈ అగ్ని బలంగా ఉన్నప్పుడు మనం తీసుకున్న ఆహారం రసంగా, రక్తంగా, మాంసంగా మారి మనల్ని శక్తివంతుల్ని చేస్తుంది. ఒకవేళ ఈ అగ్ని మందగిస్తే మనం తిన్న ఆహారం విషంగా మారుతుంది. దీనినే ఆయుర్వేదం ఆమ అని పిలుస్తుంది. ఈ ఆమ లేదా విష పదార్థాలే క్యాన్సర్ నుంచి డయాబెటీస్ వరకు అన్ని రోగాలకు మూల కారణం. అందుకే మన ఋషులు రోగా సర్వేపి మందాగ్నో అని హెచ్చరించారు. అంటే మీ జీర్ణశక్తి లేదా మీ శరీరంలోని అగ్ని చల్లబడితే మీ రోగ నిరోధక శక్తి కుప్పకూలిపోతుంది. ఇక రెండోది, మన శరీరానికి అసలైన రక్షణ కవచం ఓజస్సు. అష్టాంగ హృదయంలో ఒక అద్భుతమైన మాట ఉంది, ఓజోహి నామ దేహస్య బలం. అంటే ఓజస్సే శరీరానికి అసలైన బలం. ఈ ఓజస్సు అంటే ఏమిటి? మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై శరీరంలోని 7 ధాతువులను పోషించిన తర్వాత మిగిలే అత్యంత పవిత్రమైన సారాంశమే ఓజస్సు. ఇది మీ ముఖంలో ఉండే వర్చస్సుగా, మీ కళ్ళలో ఉండే కాంతిగా, మీ మనసులో ఉండే ధైర్యంగా కనిపిస్తుంది. ఎవరిలోనైతే ఓజస్సు పుష్కలంగా ఉంటుందో వారి దగ్గరకు ఏ రోగము చేరలేదు, వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. కానీ నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం, అనవసరమైన ఆలోచనల వల్ల మనం ఈ ఓజస్సును కోల్పోతున్నాం. ఓజస్సు తగ్గగానే అలసట, భయం, నెగిటివ్ ఆలోచనలు మనల్ని చుట్టుముడతాయి. అందుకే శరీరం నయం కావాలంటే కేవలం మందులు వేసుకుంటే సరిపోదు, లోపల ఉన్న ఈ ఓజస్సును మళ్ళీ నింపుకోవాలి. ఇప్పుడు ఈ పురాతన జ్ఞానాన్ని ఆధునిక సైన్స్ ఎలా ధృవీకరిస్తుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సైన్స్ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ఆటోఫజీ అనే ప్రక్రియ గురించి మీకు తెలుసా? 2016లో జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఓషిమికికి దీనికోసమే నోబెల్ బహుమతి లభించింది. ఆటోఫజీ అంటే మన శరీరం తనను తాను శుభ్రం చేసుకోవడం. అంటే మన శరీరంలోని కణాలు ముసిలివైపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు మన శరీరమే ఆ పాత కణాలను తినేసి వాటిని మళ్ళీ కొత్త శక్తిగా మార్చుకుంటుంది. ఇది ఒక రకమైన రీసైక్లింగ్ ప్రక్రియ. ఈ అద్భుతమైన ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనం ఉపవాసం ఉన్నప్పుడు లేదా మన అగ్నిని ప్రశాంతంగా ఉంచినప్పుడు మాత్రమే. 1000 ఏళ్ల క్రితమే మన ఋషులు లంఘనం పరమౌషధం అని ఊరికే చెప్పలేదు. ఉపవాసం అనేది కేవలం దేవుడి కోసం చేసేది కాదు, అది మన శరీరంలోని చెత్తను మనమే కాల్చేసి కొత్త కణాలను పుట్టించుకునే ఒక సైంటిఫిక్ పద్ధతి. ఆలోచించండి, మన శరీరం లోపల ఒకవైపు అగ్ని మలినాలను దహిస్తోంది, మరోవైపు ఓజస్సు మనకు రక్షణ కవచంలా నిలుస్తోంది, ఇంకోవైపు ప్రాణశక్తి కణకణాన్ని ఉత్తేజితం చేస్తుంది. ఈ మూడింటి కలయికే స్వస్థత. మీరు జబ్బు పడినప్పుడు శరీరం మీకు ఆకలి వేయకుండా చేస్తుంది, ఎందుకంటే అగ్ని అప్పుడు జీర్ణక్రియ మీద కాకుండా లోపల ఉన్న రోగాన్ని కాల్చడం మీద దృష్టి పెట్టాలని దాని ఉద్దేశం. మనం ఏం చేస్తాం? నీరసం వస్తుందని బలవంతంగా ఆహారం తిని ఆ స్వస్థత ప్రక్రియను అడ్డుకుంటాం. మన శరీరం అడిగేది కేవలం కొంచెం విశ్రాంతి మరియు సమయం మాత్రమే. ఆ సమయాన్ని మనం ఇస్తే అది ఎంతటి దీర్ఘకాలిక వ్యాధినైనా ఎదురించగలదు. మన శరీరంలో ఒక బయోలాజికల్ ఇంటెలిజెన్స్ ఉంది. అది ఏ మందుకైనా ఏ డాక్టర్కైనా అందని పరమసత్యం. ఈ సత్యాన్ని గ్రహించి మన లోపల ఉన్న ఆ దైవిక వైద్యుడికి మనం ఎలా సహకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం అగ్ని గురించి, లోపల జరిగే క్లీనింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ రిపేర్ పనులన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి? మన ప్రమేయం లేకుండానే శరీరం తన పని తాను
అంత పర్ఫెక్ట్గా ఎలా చేసుకోగలుగుతుంది? దీని వెనుక ఉన్న రహస్యం మన నిద్ర మరియు మన శ్వాస. చాలామంది అనుకుంటారు మనం పడుకున్నప్పుడు శరీరం కూడా విశ్రాంతి తీసుకుంటుందని. కానీ వాస్తవానికి మనం నిద్రపోతున్నప్పుడే మన శరీరంలోని అంతర్గత వైద్యుడు అత్యంత వేగంగా పనిచేస్తాడు. ఆయుర్వేదంలో నిద్రను భూతధాత్రి అని పిలుస్తారు. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే లాలిస్తూ పోషిస్తూ రక్షిస్తుందో, నిద్ర కూడా మన శరీరాన్ని అలా పోషిస్తుంది. నిద్ర సమ్యక్ సేవితా సుఖం. అంటే సరైన నిద్రను సేవిస్తేనే మనకు సుఖం, ఆరోగ్యం, బలం లభిస్తాయి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ మెదడులో లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక అద్భుతమైన క్లీనింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. రోజంతా మెదడులో పేరుకుపోయిన వ్యర్థాలను, ప్రోటీన్ చెత్తను ఇది కడిగేస్తుంది. అందుకే సరిగ్గా నిద్రలేని వారికి మతిమరుపు, చికాకు వస్తాయి. నిద్రలోనే మన గ్రోత్ హార్మోన్లు విడుదలవుతాయి. దెబ్బతిన్న కణాలు బాగుపడతాయి. ఆధునిక సైన్స్ చెప్పే సర్కాడియన్ రిథం లేదా జీవ గడియారం గురించి మన ఋషులు ఎప్పుడో చెప్పారు. ప్రకృతితో పాటు మనం ఎప్పుడు నిద్రలేవాలో, ఎప్పుడు మేల్కోవాలో ఒక క్రమశిక్షణ ఉంది. ఆ క్రమాన్ని పాటించినప్పుడు మందులతో పని లేకుండానే శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది. ఇక రెండో అత్యంత ముఖ్యమైన శక్తి ప్రాణం. మనం గాలి పీలుస్తున్నాం అనుకుంటాం, కానీ నిజానికి మనం ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటున్నాం. శ్వాస అనేది మన శరీరానికి, మన ఆత్మకు మధ్య ఉన్న ఒక వంతెన. మీరు గమనించారా? మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా ఉంటుంది. అంటే మన శ్వాస మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది. ఆయుర్వేదం మరియు యోగశాస్త్రం ప్రకారం ఎవరైతే దీర్ఘమైన లోతైన శ్వాస తీసుకుంటారో వారి కణాలకు ఆక్సిజన్ మాత్రమే కాదు, ప్రాణశక్తి కూడా అందుతుంది. దీనిని సైన్స్ పరంగా చూస్తే మనం లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు మన శరీరంలోని వేగస్ నర్వ్ ఉత్తేజితం అవుతుంది. ఇది మన శరీరంలోని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. అంటే మీ శరీరం రక్షణ మోడ్ నుంచి స్వస్థత మోడ్లోకి మారుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఆలోచనలు. ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, నాయమాత్మ బలహీనేన లభ్యః. అంటే బలహీనమైన మనసు ఉన్నవాడు, భయపడేవాడు దేనిని సాధించలేడు, ఆరోగ్యాన్ని కూడా. మనం ఎప్పుడు భయం, ఆందోళనలో ఉంటే మన శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ కార్టిసాల్ ఏం చేస్తుందో తెలుసా? మన లోపల జరిగే సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ను ఆపేస్తుంది. శరీరం అనుకుంటుంది ఇప్పుడు ప్రాణం మీదకు వచ్చింది, రిపేర్ చేయడం తర్వాత చూద్దాం, ముందు పారిపోవాలి అని. కానీ మనం రోజంతా అదే టెన్షన్లో ఉంటే రిపేర్ చేసే సమయమే శరీరానికి దొరకదు. అందుకే భయం ఉన్న చోట స్వస్థత ఉండదు. మన ఋషులు చెప్పినట్లుగా ప్రశాంతమైన మనసు, క్రమబద్ధమైన శ్వాస, గాఢమైన నిద్ర, ఈ మూడు కలిస్తే అది ఒక అజేయమైన ఔషధంలా పనిచేస్తుంది. ఆలోచించండి, మనం బయట దొరికే రసాయనాలకు ఇస్తున్న విలువ మన ఇంట్లోనే, మన లోపలే ఉన్న ఈ సహజ సిద్ధమైన శక్తులకు ఇస్తున్నామా? మన శ్వాసను మనం గమనించడం మొదలు పెడితే, మన నిద్రను మనం గౌరవిస్తే సగం రోగాలు దరిచేరవు. మనం కేవలం మన శరీరానికి ఆ సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయాన్ని ఎలా ఇవ్వాలి, మన రోజువారీ అలవాట్లను ఎలా మార్చుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు శరీరం లోపల ఉండే శక్తుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇంతటి అద్భుతమైన వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు జబ్బుల బారిన పడుతున్నాం? ఎందుకు మన శరీరం తనను తాను నయం చేసుకోవడంలో విఫలమవుతోంది? దానికి కారణం మనం మన శరీరానికి సహాయం చేయడానికి బదులు దానికి అడ్డుపడుతున్నాం. మన శరీరం తనను తాను నయం చేసుకోవాలంటే మనం దానికిచ్చే అతిపెద్ద బహుమతి అవకాశం. ఆ అవకాశాన్ని ఇవ్వడానికి మన ఋషులు 5 మార్గాలను చెప్పారు. అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది ఆకలి వేసినప్పుడు మాత్రమే తినడం. చరక సంహితలో ఒక హెచ్చరిక ఉంది, అజీర్ణే భోజనం విషం. అంటే ముందు తిన్న ఆహారం అరగక ముందే మళ్ళీ తినడం విషంతో సమానం.
మనం గడియారం చూసి తింటున్నాం, కానీ మనం మన కడుపులోని అగ్నిని అడిగి తినడం లేదు. మీరు ఆకలి వేసినప్పుడు తిన్న ప్రతిసారి మీ శరీరం ఆ ఆహారాన్ని అరిగించడానికి తన శక్తిని అంతా ఖర్చు చేస్తుంది. ఫలితంగా శరీరంలో జరగాల్సిన రిపేర్ పనులు ఆగిపోతాయి. అందుకే నిజమైన ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి. అప్పుడు మీ అగ్ని బలంగా ఉంటుంది. మీరు తిన్నది ఓజస్సుగా మారుతుంది. ఇది కేవలం ఆయుర్వేదం మాట కాదు. ఆధునిక సైన్స్ కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగాలంటే పదే పదే తినడం ఆపాలని చెబుతుంది. ఇక రెండో సూత్రం శ్వాసను శుద్ధి చేయడం. మనకు ప్రాణవాయువు ఎంత అందుతుందో మన కణాలు అంత వేగంగా కోలుకుంటాయి. నాసిక శుద్ధి మరియు లోతైన శ్వాస ద్వారా మనం మన రక్తాన్ని శుద్ధి చేయవచ్చు. ఎప్పుడైతే మీరు నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకుంటారో అప్పుడు మీ శరీరంలోని ప్రతి కణం మనం క్షేమంగా ఉన్నామనే సంకేతాన్ని అందుకుంటుంది. అప్పుడే స్వస్థత ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇక మూడోది నిద్రను ఒక ఔషధంగా గుర్తించడం. నిద్ర సమ్యక్ సేవితా సుఖం అంటే సరైన నిద్ర మాత్రమే మనకు ఆరోగ్యాన్ని, సుఖాన్ని ఇస్తుంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మన శరీరంలో అత్యంత శక్తివంతమైన సెల్ రిపేర్ జరుగుతుంది. మనం ఆ సమయంలో మేల్కొని ఉంటే మన శరీరం తనను తాను శుభ్రం చేసుకునే అవకాశాన్ని మనం లాగేసుకున్నట్టే. కాబట్టి నిద్రను ఒక విలాసంగా కాకుండా ఒక పవిత్రమైన స్వస్థతా సమయంగా గౌరవించండి. నాలుగోది అత్యంత కీలకమైనది మనసులో భయాన్ని తొలగించడం. భయం ఉన్న చోట స్వస్థత జరగదు. ఎందుకంటే భయం మన శరీరంలోని రక్షణ వ్యవస్థను స్తంభింపజేస్తుంది. ఉపనిషత్తుల సారాంశం ప్రకారం భయం ఉన్నవాడు తన జీవిత శక్తిని కోల్పోతాడు. మీరు జబ్బు పడినప్పుడు నేను నయం కాగలనా అనే సందేహం కంటే నా శరీరం నన్ను కాపాడుతుంది అనే నమ్మకం మీలో ఉండాలి. ఆ నమ్మకమే మీ శరీరంలో పాజిటివ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇక ఐదో సూత్రం లఘు ఉపవాసం. సైన్స్ దీనిని ఆటోఫజీ అని పిలిస్తే ఆయుర్వేదం దీనిని లంకణం అని పిలిచింది. వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి కడుపుకు విశ్రాంతి ఇవ్వడం వల్ల శరీరం తనలో పేరుకుపోయిన పాత వ్యర్థాలను, పనికిరాని కణాలను తానే కాల్చివేస్తుంది. ఇది శరీరానికి మనం చేసే సర్వీసింగ్ లాంటిది. ఆలోచించండి, మనం ఒక కారును సర్వీసింగ్ ఇస్తాం, ఒక మిషన్ను క్లీన్ చేస్తాం. మరి మన శరీరానికి ఆ సమయం ఇస్తున్నామా? మన ఋషులు చెప్పిన ఈ సూత్రాలన్నీ మన శరీరానికి మనం చేసే మర్యాదలు. మన దేహం ఒక అద్భుతమైన దేవాలయం అని మనం నమ్మితే దాన్ని మనం ఎలా చూసుకోవాలి? కేవలం బయట నుంచి పూజలు చేయడం కాదు, లోపల ఉన్న ప్రాణశక్తికి అడ్డుపడకుండా ఉండటమే నిజమైన గౌరవం. ఈ నియమాలను పాటించడం వల్ల మీ శరీరం కేవలం రోగాల నుంచి బయటపడటమే కాదు, మునుపటి కంటే రెట్టింపు శక్తితో, కాంతితో మెరిసిపోతుంది. మనం ఈ వీడియో చివరికి వచ్చేశాం. ఇప్పుడు మనం మన ఆత్మశక్తికి, శరీర స్వస్థతకు ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం. శరీరం తనను తాను నయం చేసుకోవడం అనేది కేవలం ఒక జీవక్రియ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా. మన ప్రాచీన ఋషులు శరీరాన్ని కేవలం ఒక యంత్రంలా చూడలేదు, దాన్ని ఒక సజీవ చైతన్యంగా భావించారు. మనం ఇప్పటి వరకు ఆహారం, నిద్ర, శ్వాస మరియు సైన్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ వీటన్నిటిని నడిపించే ఒక మూలశక్తి మనలో ఉంది. కఠోపనిషత్తులో ఒక అద్భుతమైన సూక్తి ఉంది, నాయమాత్మ బలహీనేన లభ్యః. దీని అర్థం ఏమిటంటే, బలహీనమైన శరీరం కలిగిన వాడు ఆత్మశక్తిని లేదా పరమాత్మను చేరుకోలేడు. అంటే మన ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఆరోగ్యకరమైన శరీరమే పునాది. మన ఋషులు ఆరోగ్యాన్ని కేవలం రోగం లేకపోవడం అని అనుకోలేదు, అది ఒక పరిపూర్ణ స్థితి. మీరు మీ శరీరాన్ని ఎంతగా గౌరవిస్తే మీలోని స్వస్థతా శక్తి అంతగా వెలుగులోకి వస్తుంది. ఆలోచించండి, మీ శరీరం మీకోసం సెకనుకు లక్షల కోట్ల పనులు చేస్తుంది. మీరు నిద్రపోతున్నా మీ గుండె కొట్టుకుంటుంది, మీ ఊపిరితిత్తులు గాలిని పీలుస్తున్నాయి, మీ కణాలు రిపేర్ అవుతున్నాయి. ఇంతటి నిరంతర సేవ చేస్తున్న మీ శరీరానికి మీరు ఇస్తున్న కృతజ్ఞత ఏమిటి? మనం మన శరీరాన్ని ఒక చెత్త కుప్పలా చూస్తున్నామా, లేక ఒక పవిత్రమైన దేవాలయంలా చూస్తున్నామా? మన శరీరం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ఒక సజీవ వైద్యుడు. ఆ వైద్యుడికి కావాల్సింది మీ దగ్గర నుంచి మందులు కాదు, కేవలం మీరు చేసే చిన్న సహకారం మరియు నమ్మకం.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇప్పుడు ఎపిజెనెటిక్స్ ద్వారా ఇదే విషయాన్ని చెబుతుంది. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు మన డిఎన్ఏను కూడా ప్రభావితం చేయగలవు. మీరు నేను నయం కాగలను అని బలంగా నమ్మితే మీ కణాలు ఆ సంకేతాన్ని అందుకొని మరింత వేగంగా పనిచేయడం మొదలు పెడతాయి. రోగం అనేది శరీరం చేసే యుద్ధం కాదు, అది మనల్ని మళ్ళీ సరైన దారిలోకి తీసుకురావడానికి శరీరం చేసే ఒక ప్రక్షాళన. జ్వరం వస్తే భయపడకండి, అది మీ లోపల వైరస్తో యుద్ధం జరుగుతోందని చెప్పే గుర్తు. నొప్పి వస్తే విలువిలలాడకండి, ఆ భాగం విశ్రాంతి కోరుకుంటుందని అది పంపే సందేశం. మనం మన శరీరంతో మాట్లాడటం నేర్చుకోవాలి. మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించారు కాబట్టే వారు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతికారు. వారు మందుల మీద కాకుండా మనలో ఉన్న ప్రాణశక్తి మీద భరోసా ఉంచారు. ఆ సాంప్రదాయాన్ని, ఆ సనాతన జ్ఞానాన్ని మళ్ళీ మన జీవితాల్లోకి ఆహ్వానించాల్సిన సమయం వచ్చింది. ఈ వీడియో ముగిసే సమయానికి మీలో ఒక కొత్త స్పృహ కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇకపై మీరు అనారోగ్యానికి గురైనప్పుడు మొదటి ఆలోచన ఏ మందు వేసుకోవాలని కాకుండా, నా శరీరం నాకు ఏం చెబుతోంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా అంతర్గత వైద్యుడికి నేను ఎలా సహాయపడాలి అని ఉండాలి. గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆసుపత్రి కూడా మీ శరీరం చేసే స్వస్థతలో 1% కూడా చేయలేదు. మీ శరీరం తనను తాను నయం చేసుకోగలదు, ఎందుకంటే అది ప్రకృతి నిర్మించిన అద్భుతం. ఆ ప్రకృతిని, ఆ దైవిక శక్తిని మీలోనే దర్శించండి. మీ శరీరాన్ని ప్రేమించండి, దాన్ని గౌరవించండి. అప్పుడు అది మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు. నిరంతరం మన సనాతన ధర్మంలోని ఇటువంటి గొప్ప విషయాలను, శాస్త్రీయ రహస్యాలను తెలుసుకోవడానికి మాతోనే ఉండండి. ఈ ప్రయాణం మీకు నచ్చితే ఈ వీడియోను మీ ప్రియమైన వారితో పంచుకోండి. మీ శరీరం మీకు ఇస్తున్న సంకేతం ఏమిటో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తున్నారా అనే ప్రశ్నతో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఇలాంటి మరిన్ని లోతైన విషయాల కోసం సనాతన లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు స్వస్థంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం.